నా పేరు రవి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉగ్ర చర్యలు, శాంతి చర్చలు ఏకకాలంలో సాగవన్న విదేశాంగ శాఖ. భారత్ ఇచ్చిన జాబితాలోని ఉగ్రవాదులను పాక్ అప్పగించాల్సిందేనన్న రణధీర్ జైస్వాల్. ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదని బెంగాల్ ర్యాలీలో ప్రకటించిన ప్రధాని. బెంగాల్ రాష్ట్రం వరుస సంక్షోభాలతో సతమతమవుతోందని విమర్శ. దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావులేదన్న సీఎం రేవంత్ రెడ్డి. సైనికులకు సంఘీభావంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జై హింద్ యాత్ర. పాల్గొన్న మంత్రులు, నాయకులు, భారీగా హాజరైన పార్టీ శ్రేణులు. వానాకాలం సాగు కోసం విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయన్న బట్టి విక్రమార్క. నకిలీ విత్తనాల విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం. రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన కవిత వ్యాఖ్యలు. ఇతర పార్టీలను విలీనం చేసుకునే అవసరం బీజేపీకి లేదన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టీకరణ. కీలక మ్యాచ్లో చేతులెత్తేసిన పంజాబ్. ఫీల్డింగ్ ఎంచుకుని సత్తా చాటిన ఆర్సీబీ బౌలర్లు. వాయువ్య బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం. 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు. ఇక వివరాలు. బీహార్ పాట్నాలోని జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలాగే 1410 కోట్ల రూపాయల విలువైన బెహ్తా విమానాశ్రయంలో కొత్త సివిల్ ఎన్క్లేవ్ను మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. అనంతరం ప్రధానమంత్రి పాట్నా విమానాశ్రయం నుంచి 6 కిలోమీటర్ల రోడ్ షోను నిర్వహించారు. రోడ్ షో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి బీర్ చంద్ పటేల్ మార్గ్ వరకు కొనసాగింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం వరుస సంక్షోభాలతో సతమతమవుతోందని అన్నారు. ముర్షిదాబాద్, మాల్డోల్లో చోటు చేసుకున్న ఘర్షణలు ప్రభుత్వ ఉదాసీనతకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్దయ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఇవాళ ఆ రాష్ట్రంలో నిర్వహించిన ర్యాలీలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఈ ర్యాలీలో ఆపరేషన్ సింధూర్ గురించి కూడా మోదీ ప్రస్తావించారు. బెంగాల్ గడ్డ మీద నిలబడి 140 కోట్ల మంది భారతీయుల తరపున ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదని ప్రకటిస్తున్నారని మోదీ అన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై బెంగాల్లో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైందన్న మోదీ, సింధూరం శక్తి ఏంటో భారత ఆర్మీ ఉగ్రవాదులకు రుచి చూపించిందని పేర్కొన్నారు. భారత ఆర్మీ తీవ్రవాదుల ఇళ్లలోకి ప్రవేశించి దాడులు చేసిందని మోదీ పేర్కొన్నారు. सिंदूर खेला की इस धरती पर आया हूं तो आतंकवाद को लेकर भारत के नए संकल्प की चर्चा स्वाभाविक है। 22 अप्रैल को पहलगाम में, जम्मू कश्मीर में आतंकियों ने जो बर्बरता की, उसके बाद पश्चिम बंगाल में भी बहुत गुस्सा था। आतंकवादियों ने हमारी बहनों का सिंदूर मिटाने का दुस्साहस किया। हमारी सेना ने उनको सिंदूर की शक्ति का एहसास करा दिया। పాకిస్తాన్తో సంబంధాలపై భారత్కు స్పష్టత ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఉగ్ర చర్యలు, శాంతి చర్చలు ఏకకాలంలో సాగవని స్పష్టం చేశారు. భారత్ కొన్నేళ్ల క్రితం సమర్పించిన జాబితాలోని ఉగ్రవాదులను పాకిస్తాన్ అప్పగించాల్సిందేనని డిమాండ్ చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను ఖాళీ చేసినప్పుడే జమ్మూ కాశ్మీర్పై చర్చలు జరుగుతాయన్నారు. ఉగ్రవాదం పాక్ శాశ్వతంగా వీడినప్పుడే సింధు జలాల ఒప్పందం అమలవుతోందని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
our position in regard to Pakistan, in regard to engagement with Pakistan, has been clear and consistent. You are well aware of our position that any India-Pakistan engagement has to be bilateral. At the same time, we are clear that talks and terror don't go together. On terrorism itself, we are open to discussing the handing over to to India of noted terrorists whose list was given to Pakistan some years ago. I would like to underline that any bilateral discussion on Jammu and Kashmir will only be on the vacation of illegally occupied Indian territory by Pakistan, and on the Indus Water Treaty, it will remain in abeyance until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. సైనికులకు సంఘీభావంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శివార్లోని బాచుపల్లిలో జై హింద్ యాత్ర నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ యాత్రలో పాల్గొన్నారు. జై హింద్ యాత్రలో మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్పల్లి, శేర్లింగంపల్లి కంటోన్మెంట్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా హాజరయ్యారు. విఎన్ఆర్ కాలేజీ నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకు యాత్ర కొనసాగింది. దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావులేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారత సైన్యం విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించిందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆపరేషన్ సింధూర్కు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. ఏఐసీసీ ఆదేశం మేరకు మేడ్చల్లోని బాజ్పల్లో కాంగ్రెస్ జై హింద్ ర్యాలీ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా నెక్లెస్ రోడ్లో ర్యాలీ చేశామని, పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతు తెలిపామన్నారు రేవంత్ రెడ్డి. ఈరోజు దేశంలో నాయకత్వ సమస్య ఉద్భవించినప్పుడు ఈ దేశం మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతీయులను అమాయకులను పొట్టన పెట్టుకున్నప్పుడు మనమందరం ఈ దేశ ప్రధానమంత్రికి, ఈ దేశ వీర సైనికులకు అండగా నిలబడాలని అమరులకు మనం క్యాండిల్ ర్యాలీ తీసి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడ్డాం. ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి ఒక మాట చెప్పినాం. భారతీయుల గుండెల్లో తుపాకీ తూటాలు దించిన ఒక్కడు కూడా బతికి ఉండొద్దు. ప్రేరేపించిన దేశం ప్రపంచం ముఖ చిత్రంలో నువ్వు తూడ్చిపెట్టు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు నీకు అండగా నిలబడతారని నెక్లెస్ రోడ్డు మీద నుంచి మనము వారికి మద్దతు పలికినాం. వానాకాలం సాగు కోసం అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మాట్లాడారు. సాగు పనులు ప్రారంభమవుతున్నందున నకిలీ విత్తనాల విక్రయాల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు. ఇది ప్రభుత్వ విజయంగా భావిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పేదలకు ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఇది దేశంలోనే చారిత్రక నిర్ణయమన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించేలా అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. ఎక్కడా పొరపాటు జరిగినా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సంబంధించి కూడా ఇది హిస్టారికల్ డిసిషన్. ఇది బహుశా దేశంలో ఎక్కడా లేదు. 5 లక్షల రూపాయలతో పేదవాళ్ళకి ఇల్లు కట్టించేటువంటి కాదు. 5 లక్షలు ఇస్ బిగ్ అమౌంట్. ఇది చాలా చారిత్రాత్మకమైన నిర్ణయం. ఒకటేసారి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లు శాంక్షన్ చేయటం అంటే మామూలు విషయం కాదు. గతంలో ఎప్పుడూ మనం 1000 ఇళ్ళు ఇస్తే ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనం 2004 కంటే ముందు
భూములను సేద్యం చేస్తున్న పేద రైతులకు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న పట్టాలు అందజేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక సూచనలు చేశారు. చిన్న చిన్న భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ధరణిలో ఏర్పడ్డ ఇబ్బందులు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. రెవెన్యూ విభాగంలో అధికారులెవరూ సెలవులు తీసుకోవద్దని సూచించారు. గిరిజన రైతులను ఇబ్బంది పెట్టొద్దని, ఫారెస్ట్ అధికారులు సంయమనం పాటించాలన్నారు. పోడు భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత ఉందన్నారు. అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఎవరూ పైరువీలు చేయొద్దని సూచించారు. అనర్హులకు ఇళ్లు కేటాయిస్తే అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తాను అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా లీక్ అయిందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కట్టడి చేయమంటే సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారని ఆరోపించారు. మీడియాతో చిట్ చాట్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే నేతలెవరూ స్పందించకపోతే ఎలా అని ప్రశ్నించారు. లిక్కర్ కేసు సమయంలో రాజీనామా చేస్తామంటే కేసీఆర్ వద్దని వారించారన్నారు. సొంత పార్టీ వాళ్లే కుట్రపూరితంగా ఎంపీగా ఓడించారని ఆరోపించారు. అదే జిల్లాలో ప్రోటోకాల్ ఉండాలని కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చారని వివరించారు కవిత. లీకు వీరులను ఎండగట్టమంటే గ్రీకు వీరులా తనపై ప్రతాపం చూపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీపై మాట్లాడాలి కానీ తనపై దాడి చేస్తే ఎలా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందన్నారు కవిత. ఇప్పుడు ప్రకటనలు. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను ఉద్దేశించి వ్యాఖ్యానించడంతో పాటు కేసీఆర్ను తనను విడదీసేందుకు కుట్ర జరుగుతోందంటూ కవిత చేసిన ఆరోపణపై బీఆర్ఎస్తో పాటు బీజేపీ, కాంగ్రెస్ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆ వివరాలు చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ అధినేత తన తండ్రి కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖతో రాజుకున్న వివాదం మరింతగా ముదురుతోంది. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతోందంటూ పలు మీడియాల్లో కథనాలు రావటం, వాటిని కవిత ఖండించడం నిన్న మొన్నటి పరిణామాలు. కాగా తాజాగా సొంత పార్టీపై, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్పై కవిత తీవ్ర ఆరోపణలు చేయటం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కవిత వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు కూడా స్పందిస్తున్నారు. మరోవైపు పార్టీ నియమావళిని ఉల్లంఘించారనే కారణంతో కవితకు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు కూడా బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లు కూడా వార్తలు వెలువడుతున్నాయి. అయితే పార్టీ నుంచి మాత్రం షోకాజ్ నోటీసులకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలను బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఖండించారు. ఇతర పార్టీలను విలీనం చేసుకునే అవసరం భారతీయ జనతా పార్టీకి లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. పదవులు, ఆస్తులు కేటీఆర్కే ఇస్తున్నారనే ఆందోళన కవితలో కనిపించిందని, ఆమె ఎవరి డైరెక్షన్లో ఆరోపణలు చేస్తోందో కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్పాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి రాజకీయ నాటకానికి తెరలేపాయని కవిత వ్యాఖ్యలను చూస్తే ఇదే స్పష్టమవుతోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. తాము ఊహించినట్లుగానే బీజేపీతో బీఆర్ఎస్ బేరసారాలు చేసిందని, లిక్కర్ స్కామ్ నుంచి కవితను బయటపడేయడానికి బీజేపీ వద్ద తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిచ్చిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ 8 మంది ఎంపీలు గెలవటానికి, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవటానికి ఈ రెండు పార్టీల ఒప్పందమే కారణమన్నారు. తెలంగాణ సమాజంలో కవితకు భవిష్యత్తు ఉండాలంటే ఈ లేఖలు మాటలతో కాదని వాస్తవాలను ఆమె బయటపెట్టాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి కవిత అవసరం లేదని, తమ పార్టీలో ఎక్కడా నాయకత్వ లోపం లేదన్నారు. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు స్పందించారు. కవిత మాట్లాడిన మాటలు క్షమించరానివంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. లేఖలోని అంశాలు బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ సమాధానం ఇచ్చే వరకు వేచి చూడాల్సిందని, ఆ తర్వాతే కవిత స్పందిస్తే బాగుండేదన్నారు. ప్రస్తుతం కాళేశ్వరం కమిటీ నోటీసులపై
కేసీఆర్ ఆలోచిస్తున్నారని, ఇటువంటి సమయంలో కవిత వ్యాఖ్యలు కేసీఆర్ను మరింత ఇబ్బంది పెడతాయని రవీందర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ అధికారం కోసం, వాటాల పంపకం కోసం కేసీఆర్ కుటుంబంలో ఒకరిపై మరొకరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కేటీఆర్ పనితీరుపై సొంత సోదరి నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయని విమర్శించారు. ప్రతిపక్ష హోదాలో ప్రజల కోసం పోరాడటంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం కష్టమని ఎన్నం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావలాంటిదని, అందులో చేరే ప్రసక్తి లేదంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత కవితకు లేదన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి ఆ పార్టీ నేతలే చూసుకోవాలన్నారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేయడం సరికాదనే అభిప్రాయాన్ని పొన్నం ప్రభాకర్ వ్యక్తం చేశారు. కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ ముసుగు తొలగిపోయిందంటూ ప్రభుత్వ విప్ ఐలయ్య విమర్శించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణలో ఎవరూ కొత్త పార్టీ పెట్టే అవకాశం లేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తేల్చుకోలేని గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఈటెల బీజేపీకి నీచ రాజకీయాలు చేయటం అలవాటు లేదన్నారు. 10 ఏళ్ల క్రిందట కేసీఆర్ను నమ్మి మోసపోయిన రాష్ట్ర ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ను నమ్మి మోసపోతున్నారని విమర్శించారు. పొరుగు రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే తెలంగాణ వెలవెలబోతోందన్నారు. రాష్ట్రం అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఈటెల అభిప్రాయపడ్డారు. బాధ్యతాయుత పార్లమెంటు సభ్యుడిగా కాళేశ్వరం విచారణకు హాజరవుతానని ఈటెల రాజేందర్ తెలిపారు. మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే కోసం ఉత్కంఠత మొదలైంది. క్వార్టర్ ఫైనల్స్ కు చేరిన 40 మంది అందాల భామలు ప్రపంచ సుందర కిరీటం కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు స్పోర్ట్స్ ఛాలెంజ్ లో ఒకరు, టాలెంట్ ఛాలెంజ్ లో ఒకరు, హెడ్ టు హెడ్ ఛాలెంజ్ లో 4, టాప్ మోడల్ పోటీలో 4, బ్యూటీ విత్ ఏ పర్పస్ విభాగం నుంచి 4, మొత్తం 14 మంది ఫాస్ట్ ట్రాక్ ద్వారా క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించారు. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరికి పలువురు మిస్ వరల్డ్ పోటీదారులతో మాట్లాడారు. అయితే హైదరాబాద్ అందాలకు ఈ అందాల రాణులు ఆకర్షితులయ్యామని తెలిపారు. తెలంగాణ ప్రజల ప్రేమ, ఆతిథ్యంతో పాటు హైదరాబాద్ సురక్షితమైన, ఆకర్షణీయమైన నగరమని వారు ప్రశంసలు కురిపించారు. I have a lot of stuff to say to you. You are very nice people. You are very kind people. You have a lot of tradition, a lot of culture, a lot of love, a lot of gifts, presents. We have here, I feel like I'm the president right here. I've been loving it so much. People is so kind. Everyone is so warm and loving, and it makes me feel like I'm home. So I'm really grateful for everything. The attention, the love, the kindness. It has been amazing. I really want the day to come, but actually not, because I'm emotional. I'm, getting nostalgic because this is coming to an end and it's not going to happen. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లాలోని జోరాల జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. గత 18 ఏళ్ల కాలంలో మే నెలలో జోరాల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారని పరివాక గ్రామాల ప్రజలు చెబుతున్నారు. సాయంత్రం 6 గంటలకు వరద 66,000 క్యూసెక్లకు వరద పెరగడంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మహారాష్ట్రలోని ఉజ్జయిని డ్యాం పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా జలాశయంలోకి వరద పోటెత్తుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వరి, పత్తితో పాటు 14 పంటలకు మద్దతు ధర పెంచడం పట్ల నల్లగొండ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరితో సహా సరిసమానంగా పత్తిని పండించే నల్లగొండ జిల్లా రైతులకు ఈ సబ్సిడీ ఎంతగానో ఉపయోగపడుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా వరిని సాగు చేస్తున్న రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పత్తి సాగు పట్ల మొగ్గు చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు గోలి మధుసూదన్ రెడ్డి దూరదర్శన్తో మాట్లాడుతూ రైతుల్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకుని వచ్చిందన్నారు. మేళ్ల దుప్పలపల్లి గ్రామానికి చెందిన రైతు అనిల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయన్నారు.
వెన్నెముకైనటువంటి రైతులను అన్ని విధాలుగా కూడా ఆదుకోవడం కోసం, దేశ ఆర్థిక వ్యవస్థ మూల స్తంభమైనటువంటి వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడం కోసం భారత ప్రధానమంత్రిగా 2014 నుంచి తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడం కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి గొప్ప రైతు బాంధవుడు నరేంద్ర మోడీ గారు. 2013-14లో ఉన్నటువంటి కనీస మద్దతు ధరలకు ఇప్పుడు 2024-25కి పూర్తిగా కూడా డబుల్ అయ్యటం జరిగింది. ఈ సంవత్సరం కూడా సిఎస్సిపి ద్వారా, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ ద్వారా మినిమం సపోర్ట్ ప్రైస్ ఎన్హాన్స్మెంట్ చేస్తూ ఉంటారు. ఈ ఎన్హాన్స్మెంట్ దేని ఆధారంగా చేసుకుని చెప్తారంటే 9 రాష్ట్రాల యొక్క యావరేజ్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ను ఆధారంగా తీసుకొని దాన్ని పూర్తిగా కూడా ఈ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎంత అవుతుంది, ఏ పంటలకు ఏ రాష్ట్రంలో ఎంత అవుతుందని తీసుకొని దాన్ని సగటుగా తీసుకొని ఈ యొక్క ఎంఎస్పీ అనేటువంటి డిసైడ్ చేస్తారు. రైతులకు సంబంధించినటువంటి 14 పంటల మీద ఎంఎస్పి కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఒక రైతుగా, రైతుల పక్షాన నేను పూర్తిగా స్వాగతిస్తున్నా. అదేవిధంగా తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి నరేంద్ర మోడీ గారు నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి అనేక విషయాల మీద శ్రద్ధ తీసుకుంటుంది. ఇప్పుడు 2025-26 ఖరీఫ్ సీజన్ నుంచే ఎంఎస్పి వరికి ఏ గ్రేడ్ ధాన్యానికి 2389 రూపాయలు, అంటే 69 రూపాయలు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు భారతీయుల కుటుంబంలో భాగమని తాను నమ్ముతున్నానని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే తీర్మానానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. నేడు ప్రపంచం అంతటా అనిశ్చిత వాతావరణం కనిపిస్తోందని అన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ వార్షిక వ్యాపార సదస్సు 2025లో ఢిల్లీలో జరిగింది. ఈ సదస్సు రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. ప్రతి చోట విభేదాలు ఉన్నాయని, దీనికి అనేక కారణాలు ఉండవచ్చు, కానీ నేటి అంతర్జాతీయ అనిశ్చితికి ప్రాథమిక కారణం నమ్మకం లేకపోవటం అన్నారు. అయితే భారత్ వైపు చూస్తే వివిధ ప్రాంతాలు, సంఘాలు, ఆర్థిక విభాగాల మధ్య బలమైన విశ్వాస వాతావరణాన్ని సృష్టిస్తున్నామని తెలిపారు. తమ ఈ ప్రయత్నాల ద్వారా అపూర్వమైన విజయాన్ని సాధిస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. साथियों, एक रक्षा मंत्री के रूप में मुझे यह कहते हुए बेहद खुशी होती है कि भारत के लगातार आगे बढ़ती यात्रा में देश का डिफेंस सेक्टर भी अपनी एक महत्वपूर्ण भूमिका निभा रहा है. आज हम सिर्फ फाइटर प्लेन्स या मिसाइल सिस्टम नहीं बना रहे हैं, बल्कि हम न्यू एज वारफेयर टेक्नोलॉजी के लिए भी तैयार हो रहे हैं. हमारे होम ग्रोन सिस्टम ने आज ऑपरेशन सिंदूर के दौरान पूरी दुनिया को चौंकाते हुए यह साबित कर दिया है कि हम दुश्मन के किसी भी कवच को भेदने की ताकत रखते हैं और उसके बाद दुश्मन के सैन्य अड्डों, एयर बेसिस को तबाह किया. एक बार हमारे फोर्स के जो यहां पर चीफ्स और दूसरे बैठे हैं उनका किया जाना चाहिए. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 11 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో దేశ పురోగతిని, సామాజిక అభివృద్ధి వైపు నిపుణులు ప్రశంసిస్తున్నారు. గత 11 ఏళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అణగారిన వర్గాలకు, పేదవారికి అండగా నిలుస్తూ వారి జీవనశైలిని మార్చేందుకు అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టింది. దీంతో ఒక గుణాత్మకమైన మార్పు వచ్చిందనడంలో సందేహం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ ప్రథమ సంకల్పం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే దాన్ని తమ పరిపాలన డిఎన్ఏగా మార్చుకుంది. గత 2014 నుంచి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తాగునీరు, విద్యుత్, ఆరోగ్యం, మరుగుదొడ్లు, గ్యాస్ సిలిండర్లు, విద్య, ఆర్థిక సమ్మేళనం అన్ని వర్గాలకు అందిస్తోంది. ముద్రా యోజన, స్టాండప్ ఇండియా ద్వారా అట్టడుగు వర్గాల యువత వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు. 52 కోట్ల ముద్రా రుణాల్లో సగం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చేరాయి. ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత కులాలకు రిజర్వేషన్లు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, గిరిజన తెగల సాధికారతకు సంస్కరణలు జరిగాయి. వైద్య విద్యలో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలయ్యాయి. నమస్తే పథకం ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు గౌరవ జీవనం అందించే ప్రయత్నం జరుగుతోంది. నవంబర్ 2024లో జనజాతీయ గౌరవ దివస్ను భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా జరుపుకున్నారు. ఐఎంఎఫ్, యుఎన్డిపి నివేదికలు భారత్లో తీవ్ర దారిద్ర్యం తగ్గినట్లు గుర్తించాయి. అంత్యోదయ సూత్రంతో చివరి వ్యక్తి వరకు అభివృద్ధి చేరాలని మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ 11 ఏళ్ల పాలన వికసిత్ భారత్ నిర్మాణానికి పునాదిగా అవుతోందని నిపుణులు అంటున్నారు. చారిత్రక వరంగల్ జిల్లాలో గత కొద్ది రోజులుగా జరిగిన వివిధ కార్యక్రమాల సమాహారాన్ని దూరదర్శన్ వార్తా విభాగం జిల్లా రౌండప్గా ప్రేక్షకులకు అందిస్తుంది. అందులో భాగంగా జిల్లాలో జరిగిన వివిధ కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత వారం రాజస్థాన్లోని బికనీర్ నుండి వర్చువల్ గా ప్రారంభించారు. అందులో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతివర్మ శ్రీనివాసరాజు మాట్లాడుతూ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యత స్వీకరించినప్పటి నుంచి ఇతర దేశాలతో పోటీ పడే విధంగా పెద్ద ఎత్తున అమృత్ భారత్ స్కీమ్ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని 3 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించారని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ది చెందిన విధంగా వరంగల్ నగరం కూడా అభివృద్ది సాధించాలని అన్నారు. నిషేధిత ఎండు గంజాయిని సరఫరా చేస్తున్న 4 నిందితులను వరంగల్ నార్కోటిక్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి సుమారు 210 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని నార్కోటిక్ డీఎస్పీ సైదులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తొర్రూరు ఖమ్మం హైవే మీదుగా నిందితులు నిషేధిత గంజాయిని ట్రాక్టర్లో తరలిస్తుండగా వరంగల్ ఉర్సుగుట్ట వద్ద విశ్వసనీయ సమాచారం ప్రకారం పోలీసులు తనిఖీలు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ ₹1 కోటి పైనే ఉంటుందని డీఎస్పీ సైదులు తెలిపారు. 4 నిందితులను రిమాండ్కు తరలించామని, మరో 3 పరారీలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వరంగల్ డాక్టర్స్ క్రికెట్ క్లబ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. వరంగల్ కాకతీయ వైద్య కళాశాల మైదానంలో ఈ పోటీలను కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్కుమార్ రెడ్డి, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ నాగార్జునరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకతీయ వైద్య కళాశాలలో డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 క్రికెట్ పోటీలు 5 రోజుల పాటు జరగనున్నాయని అన్నారు. వరంగల్లోని బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ హైస్కూల్లో ప్రభుత్వ జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ సత్యశారద ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులలో పాఠ్యాంశ బోధనా సామర్థ్యం పెంచడంతో పాటు విద్యార్థుల్లో నైపుణ్యత పెంపొందించేందుకు 5 రోజుల శిక్షణ ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు. శాశ్వతమైన ప్రతిభావంతమైన అందరికీ ఆమోదయోగ్యమైన సమాధానం కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ద్వారా లభిస్తుందని వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి శ్రీమతి నిర్మలా గీతాంబ అన్నారు. తెలంగాణ స్టేట్ జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను వరంగల్ నగర కేంద్రంలో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ వివాదాలు ఆలస్యం కాకుండా తొందరగా పరిష్కరించబడతాయని, సమయం మిగులుతుందని, ఖర్చు కూడా మీడియేషన్ సెంటర్ ద్వారా తగ్గుతుందని అన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆర్సీబీతో జరుగుతున్న తొలి క్వాలిఫైర్లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్లు చేతులెత్తేశారు. కేవలం 101 పరుగులకు ఆల్అవుట్ అయ్యారు. పూర్తిగా 20 ఓవర్లు కూడా ఆడలేని పంజాబ్ 14.1 ఓవర్లో 10 వికెట్లు కోల్పోయింది. పంజాబ్ బ్యాటర్లో మార్కస్ స్టానియస్ చేసిన 26 పరుగులే టాప్ స్కోర్ కావడం విశేషం. ఇప్పటిదాకా రాణించిన ప్రభ్సిమ్రాన్ సింగ్ 18, ఒమర్జాయ్ 18 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. మొత్తం మీద డబుల్ డిజిట్ స్కోర్ చేసింది ఈ ముగ్గురే. ప్రియాంక్ ఆర్యస్ 7, జోష్ ఇంగ్లీష్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహాల్ బథెరే 8, శశాంక్ సింగ్ 3 పరుగులు మాత్రమే చేశారు. ఆర్సీబీ బౌలర్లో సుయాల్ శర్మ 3, హెజల్వుడ్ 3, ఎస్ దయాల్ 2, భువనేశ్వర్ కుమార్, షెఫర్డ్ 1 వికెట్ పడగొట్టారు. ఈ నెల 31 వరకు తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఓవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించడం, వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుండటంతో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉష్ణోగ్రతలు కూడా 5 నుండి 7 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 24 గంటల్లో భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడతాయని తెలిపింది. ఇక శనివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. ఉగ్ర చర్యలు, శాంతి చర్చలు ఏకకాలంలో సాగవన్న విదేశాంగ శాఖ,
భారత్ ఇచ్చిన జాబితాలోని ఉగ్రవాదులను పాక్ అప్పగించాల్సిందేనన్న రణధీర్ జైస్వాల్. ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదని బెంగాల్ ర్యాలీలో ప్రకటించిన ప్రధాని బెంగాల్ రాష్ట్రం వరుస సంక్షోభాలతో సతమతమవుతోందని విమర్శ. దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావులేదన్న సీఎం రేవంత్ రెడ్డి, సైనికులకు సంఘీభావంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జై హింద్ యాత్ర, పాల్గొన్న మంత్రులు, నాయకులు, భారీగా హాజరైన పార్టీ శ్రేణులు. వానాకాలం సాగు కోసం విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయన్న బట్టి విక్రమార్క, నకిలీ విత్తనాల విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన కవిత వ్యాఖ్యలు. ఇతర పార్టీలను విలీనం చేసుకునే అవసరం బీజేపీకి లేదన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టీకరణ. కీలక మ్యాచ్లో చేతులెత్తేసిన పంజాబ్, ఫీల్డింగ్ ఎంచుకుని సత్తా చాటిన ఆర్సీబీ బౌలర్లు. వాయువ్య బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.